అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24-25 విద్యా సంవత్సరంలో నూతనంగా పిఐఈ సంబంధించి కొత్త పాఠ్యపుస్తకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పాఠ్యపుస్తకంలో లెసన్స్ అన్నీ కూడా 1 by 1 మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం, ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది. అదేవిధంగా 6th లెసన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ లెసన్ ఉపాధ్యాయ సాధికారత. ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం. 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ప్రతి పాయింట్ టెక్స్ట్ బుక్ నుండి కూలంకషంగా ప్రతి విషయాన్ని కూడా ఇలా మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు అందుబాటులో ఉంచుతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్ చూసినట్లయితే ఉపాధ్యాయ సాధికారత. ఇక్కడ సాధికారత, దీనిని ఎంపవర్మెంట్ అంటారు. ఈ సాధికారత అంటే సామర్థ్యాలను మెరుగుపరచుట. సాధికారత అంటే ఏంటి అంటే సామర్థ్యాలను మెరుగుపరచుట. ఉపాధ్యాయ పనితీరులో మెరుగుదల సాధించడము, వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడము, దీనినే సాధికారత అంటారు. ఉపాధ్యాయుల యొక్క పనితీరులో మెరుగుదల సాధించడం, వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, దీనిని సాధికారత అంటారు. ఈ సాధికారత గూర్చి గుడ్మెన్ ఏమని పేర్కొన్నాడు అంటే, సాధికార గల ఉపాధ్యాయులు విషయ విశ్లేషణ, సృజనాత్మకత పద్ధతులు, వనరులు ఉపయోగించి విద్యార్థులలో ఆలోచనలు రేకెత్తిస్తారు. గుడ్మెన్ ప్రకారము ఎవరైతే సాధికారత గల ఉపాధ్యాయులు ఉంటారో వారు విద్యార్థులలో విషయ విశ్లేషణ, సృజనాత్మకత పద్ధతులు, వనరులు ఉపయోగించి ఆలోచనలు రేకెత్తిస్తారు. విద్యార్థుల సమర్థతను ఈ సాధికారత అనేది ఇనుమడింపజేయడం జరుగుతుంది. ఉపాధ్యాయుల ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని గుడ్మెన్ పేర్కొన్నాడు. ఈ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ముఖ్యంగా 4 ఉన్నాయి. అవేంటి అంటే ఉపాధ్యాయుల రూపచిత్రం అంటే ప్రొఫైల్, ఉపాధ్యాయుల యొక్క ప్రొఫైలు, వారి లక్షణాలు, ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వక శిక్షణ, ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వక శిక్షణ, విద్యా ప్రణాళికలకు మౌలిక లక్ష్యాలు, విద్యార్థుల సాధన మూల్యాంకనం. ఈ 4 అంశాలు కూడా ఈ సాధికారత అనేది ప్రభావితం చేస్తుంది. ఇందులో ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వక శిక్షణ, సమర్థవంతమైన బోధనాభ్యసన కార్యకలాపాలు నిర్వహించే శక్తియుక్తులు పొందడానికి, సమర్థవంతమైన బోధనాభ్యసన కార్యకలాపాలు నిర్వహించే శక్తియుక్తులు పొందడానికి వృత్తిపూర్వ శిక్షణ తోడ్పడుతుంది. అదేవిధంగా విద్యార్థుల విద్యా ప్రణాళికలకు మౌలిక లక్ష్యాలు, సిలబస్ ఆధారంగా తయారు చేసిన పాఠ్యపుస్తకాలు ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైనవి. దేని అనుకూలంగా అంటే సిలబస్ అనుకూలంగా తయారైన పాఠ్యపుస్తకాలు ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైనవి. విద్యార్థుల సాధన మూల్యాంకనం, విద్యార్థుల సాధన మదింపు చేయడానికి, లోపాలు నిర్ధారించడానికి, సాధన మెరుగుపరచడానికి, వ్యూహాలు రూపొందించుకోవడానికి తోడ్పడుతుంది. తర్వాత ఉపాధ్యాయ సాధికారత స్థాయిలు. ముఖ్యంగా 2 స్థాయిలను ప్రభావితం చేయడం జరుగుతుంది. అవేంటి అంటే ఉపాధ్యాయుల స్థాయి, పాఠశాల స్థాయి. ఉపాధ్యాయ సాధికారత స్థాయిలు ముఖ్యంగా 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి. ఇందులో ఉపాధ్యాయ స్థాయి సాధికారత విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించిందే ఈ ఉపాధ్యాయ స్థాయి. సాధికారత విద్యా ప్రక్రియకు, వాటి నిర్వహణకు సంబంధించింది. ఆశించే ఫలితాలు, సాధించే శక్తి దీని ద్వారా వస్తున్నాయి. ఆశించిన లక్ష్యాలు సాధించడానికి ఈ ఉపాధ్యాయ స్థాయి అనేది తోడ్పడుతుంది, ఆశించిన లక్ష్య సాధనకు. తర్వాత పాఠశాల స్థాయి. వీటిలో ప్రధానమైనవి సహ ఉపాధ్యాయులు, వారి నాయకత్వ లక్షణాలు. సహ ఉపాధ్యాయులు, వారి నాయకత్వ లక్షణాలు, వృత్యంతర శిక్షణ, ప్రత్యేక సెమినార్లు, సింపోజియంలు, కార్య శిబిరాలు ఏర్పాటు ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా పాఠశాల స్థాయిలో భాగంగా
చెప్పవచ్చు. ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకత పెంపొందించేందుకు కృషి చేస్తున్న సంస్థలే వ్యవస్థలు. ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకత పెంపొందించేందుకు కృషి చేస్తున్న సంస్థలే వ్యవస్థలు. తర్వాత ఎన్సిటిఈ. ఈ ఎన్సిటిఈని ఏ విధంగా పేర్కొంటారు అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. దీనినే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటారు. ఎన్సిటిఈని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అని పేర్కొంటారు. ఇది 1993లో రూపొందించబడింది. ఎప్పుడు? 1993లో. ఎవరు రూపొందించారంటే పార్లమెంట్ రూపొందించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. స్వయం ప్రతిపత్తి 17 మే 1995లో లభించింది. ఎన్సిటిఈకి స్వయం ప్రతిపత్తి ఎప్పుడు లభించింది? మే 17, 1995న లభించడం జరిగింది. ఈ ఎన్సిటిఈ ప్రాంతీయ కార్యాలయాలు 4 ఉన్నాయి. అవి తూర్పు ప్రాంత కమిటీ, ఉత్తర ప్రాంత కమిటీ, దక్షిణ ప్రాంత కమిటీ, పశ్చిమ ప్రాంత కమిటీ. ఇలా 4 ప్రాంతీయ కార్యాలయాలు ఎన్సిటిఈకి ఉన్నాయి. ఇక్కడ తూర్పు ప్రాంత కమిటీ, దీని కార్యాలయం భువనేశ్వర్. ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఎక్కడుంది అంటే భువనేశ్వర్లో ఉంది. ఇది ఏ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఒడిశా, త్రిపుర, సిక్కిం. ఈ రాష్ట్రాలకు తూర్పు ప్రాంత కమిటీ ప్రాతినిధ్యం వహిస్తుంది. అదేవిధంగా ఉత్తర ప్రాంత కమిటీ, దీని కార్యాలయం జైపూర్లో ఉంది. ఇది ఏ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్. ఈ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఉత్తర ప్రాంత కమిటీ. అదేవిధంగా దక్షిణ ప్రాంత కమిటీ, దీని కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇది ఏ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీపులు, పుదుచ్చేరి, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, తెలంగాణ. ఈ ప్రాంతాలకు దక్షిణ ప్రాంత కమిటీ ప్రాతినిధ్యం వహిస్తుంది. అదేవిధంగా పశ్చిమ ప్రాంత కమిటీ, దీని కార్యాలయం భోపాల్లో ఉంది. ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలు గుజరాత్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రాలకు పశ్చిమ ప్రాంత కమిటీ ప్రాతినిధ్యం వహిస్తుంది. తర్వాత ఈ ఎన్సిటిఈ ప్రధాన లక్ష్యం ఏంటి అని చూస్తే ఉపాధ్యాయ విద్యా వ్యవస్థ యొక్క ప్రణాళికాబద్ధమైన సమన్వయంతో కూడిన అభివృద్ధి సాధించడం. ఉపాధ్యాయ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో దానికి ప్రణాళికాబద్ధమైన సమన్వయంతో కూడిన అభివృద్ధిని సాధించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది ఎన్సిటిఈ. తర్వాత ఉత్తమ అధ్యాపకుల జాతీయ అవార్డు, దీనిని 2019 నుంచి అందిస్తున్నారు. ఉత్తమ అధ్యాపకుల జాతీయ అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 2019 నుండి. ఎవరైతే ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉంటారో వారి విద్యా బోధనకు ప్రోత్సహించడానికి ఈ అవార్డులు అందిస్తున్నారు. అంటే ట్రైనింగ్ కాలేజీ టీచర్లకు ఈ యొక్క ప్రోత్సాహకాలని అందించడం జరుగుతుంది. అవార్డుని మొదటిసారిగా 14 టీచర్ ఎడ్యుకేటర్లకు ప్రకటించారు. ఈ ఉత్తమ అధ్యాపకుల అవార్డును మొట్టమొదటిసారి 14 టీచర్ ఎడ్యుకేటర్లకు ప్రకటించడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి డాక్టర్ పాకల వినయ్ కుమార్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి డాక్టర్ పాకల వినయ్ కుమార్ ఉన్నారు. ఈయన డైట్ అధ్యాపక. ఎన్సిఈఆర్టీ, ఈ ఎన్సిఈఆర్టీని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని పేర్కొంటాం. ఇది జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి. ఎన్సిఈఆర్టీ అంటే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఎన్సిఈఆర్టీ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. భారత ప్రభుత్వంచే ఇది ఏర్పాటు చేయబడింది. మరి ఎప్పుడు ఏర్పడింది అని చూస్తే 1961 సంవత్సరంలో న్యూఢిల్లీలో ఈ యొక్క ఎన్సిఈఆర్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఎప్పుడు ఇచ్చారు అని చూస్తే రీసెంట్గా 2023లో డీమ్డ్ యూనివర్సిటీ హోదా అనేది కల్పించడం జరిగింది
ఎన్సీఈఆర్టీకి. ఎన్సీఈఆర్టీకి అనుబంధంగా ఉన్న ప్రాంతీయ విద్యా సంస్థలు 5 ఉన్నాయి. ఆ 5 ఏంటి అని చూస్తే అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్. ఈ 5 ప్రాంతాలలో అనుబంధ సంస్థలు అనేవి ఎన్సీఈఆర్టీకి ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎన్సీఈఆర్టీ కార్యకలాపాలు ఏంటి అని చూస్తే పాఠ్యపుస్తకాలు తయారు చేయుట, ప్రచురించుట. పాఠ్యపుస్తకాలు తయారు చేయుట, ప్రచురించుట. పాఠశాల ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించుట. వివిధ అంశాలపై ప్రత్యేక ఫలితాలు ప్రకటించుట. రాష్ట్ర ప్రభుత్వ విషయ ప్రణాళికకు సూచనలు, సలహాలు ఇచ్చుట. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విషయ ప్రణాళికకు సూచనలు, సలహాలు ఇచ్చుట. జాతీయ స్థాయిలో ప్రతిభా పాఠవ పరీక్షలు నిర్వహించుట. ఇక్కడ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ యొక్క నేషనల్ అవార్డ్స్ ఫర్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇది విద్యలో వినూత్న పద్ధతులు, ప్రయోగాలు నిర్దేశించుటకు ఏర్పాటు చేయడం జరిగింది. వినూత్నమైన పద్ధతులను, ప్రయోగాలను నిర్దేశించడానికి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది ప్రమోటింగ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ స్కూల్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్గా వ్యవహరిస్తున్నారు. ప్రమోటింగ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ స్కూల్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇందులో 60 మందికి 10,000 చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం విద్యలో వినూత్న పద్ధతులు, ప్రయోగాలు చేసేవారిని 60 మందిని ఎంపిక చేసి వారికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు అంటే 40 మందికి పాఠశాలలో పనిచేసే వారికి, 20 మందికి ట్రైనింగ్ కాలేజెస్లో పనిచేసే వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ 60 మందిని ఈ విధంగా ఎంపిక చేస్తారు. తర్వాత దీక్ష, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్ష ఫుల్ ఫామ్ ఇది. పాఠశాల విద్యకు ఇది ఒక జాతీయ వేదిక. ఈ వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటి అని చూస్తే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ఛాత్రోపాధ్యాయులకు వనరులు ఏ విధంగా ఉపయోగించాలి అనే అవగాహన కలిగించడం. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి, ఛాత్రోపాధ్యాయులకు వనరులు ఏ విధంగా ఉపయోగించాలి అనే అవగాహన కలిగించడమే ఈ దీక్ష వేదిక ముఖ్య ఉద్దేశం. ఈ దీక్ష నిర్వహణ చూసినట్లయితే ఎన్సీఈఆర్టీ, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ దీక్ష వేదిక అనేది నిర్వహించబడుతుంది. ఎన్సీఈఆర్టీ, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ సూత్రాల ఆధారంగా ఈ దీక్ష అనేది అభివృద్ధి చేయబడింది. ఏ సూత్రాలు అని చూస్తే ఓపెన్ ఆర్కిటెక్చర్, ఓపెన్ యాక్సెస్, ఓపెన్ లైసెన్సింగ్, వైవిధ్యం, ఎంపిక, స్వయం ప్రతిపత్తి. ఓపెన్ ఆర్కిటెక్చర్, ఓపెన్ యాక్సెస్, ఓపెన్ లైసెన్సింగ్, వైవిధ్యం, ఎంపిక, స్వయం ప్రతిపత్తి. ఈ సూత్రాల ఆధారంగా దీక్ష అనేది అభివృద్ధి చేయబడింది. ఓపెన్ సోర్స్ సాంకేతికతలపై నిర్మింపబడింది. భారతదేశం కోసం భారతదేశంలో ఇది తయారు చేయబడింది. భారతదేశంలో తయారు చేయబడింది. కోవిడ్-19 సమయంలో విద్యకు అంతరాయం కలగకుండా అన్ని ప్రాంతాలలో ఇంటి వద్దనే నేర్చుకునే సదుపాయం ఈ యొక్క దీక్ష వేదిక కల్పించింది. కోవిడ్ సమయంలో ఇంటి వద్దనే చదువుకునే విధంగా సదుపాయాలను కల్పించడం జరిగింది దీక్ష వేదిక. తర్వాత CIET, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఇది ఎన్సీఈఆర్టీలో ఒక విభాగం. CIET అనేది CET అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ విలీనంతో ఈ CIET అనేది ఏర్పడింది. CET అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ విలీనంతో ఏర్పడింది. 1984లో ఏర్పడింది. ఇక్కడ CET అంటే సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, దానితోనూ డిపార్ట్మెంట్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ విలీనంతో ఈ యొక్క CIET అనేది ఏర్పడడం జరిగింది. దీని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే విద్యా సాంకేతికతల వినియోగాన్ని పెంపొందించడము, ప్రోత్సహించడం. ఇది ప్రధాన లక్ష్యంగా ఉంది. IASC, CTI, DIET వీటిలో బోధనా సిబ్బందికి వారి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలలో విద్యా సాంకేతికతలను ఉపయోగించడంలో
శిక్షణ ఐఏఎస్సిలోను, సిటిఐలోను, డిఐఈటి ఈ డైట్లలో బోధనా సిబ్బందికి వారి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలలో విద్యా సాంకేతికతలు ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్సీఈఆర్టీకి సంబంధించి. ఎస్సీఈఆర్టీ ఇది రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి. ఎస్సీఈఆర్టీ దీనినే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని పేర్కొంటారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా ఎస్సీఈఆర్టీ అనేది పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖకు అనుబంధంగా పనిచేస్తుంది. ఇది ఎన్సీఈఆర్టీ నమూనాలో ఉంటుంది. రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు రూపకల్పన చేయడము, వాటి అమలుకు ఈ ఎస్సీఈఆర్టీ అనేది పాటుపడుతుంది. విద్యా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల విద్యా సంబంధిత కార్యక్రమాలకు సంబంధించి రూపకల్పన, అమలు చేయడానికి ఇది కృషి చేస్తుంది. ఈ ఎస్సీఈఆర్టీ కార్యక్రమాలు ఏంటి అని చూసినట్లయితే విషయ ప్రణాళికలు రూపొందించడం, పాఠ్య పుస్తకాలు రూపొందించడం, ఉపాధ్యాయులకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ కల్పించడం, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షించడం, ఆధునిక బోధనా పద్ధతులు, విద్యా విషయక సమస్యలపై పరిశోధనలు నిర్వహించడం. ఇది ఎస్సీఈఆర్టీ యొక్క కార్యక్రమాలు. తర్వాత ఆంగ్ల విదేశీ భాషల విశ్వవిద్యాలయం, ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అని పేర్కొంటుంది. ఇదే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్తున్నాం. ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ 1958 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించడం జరిగింది. ఆంగ్ల విదేశీ భాషల విశ్వవిద్యాలయాన్ని ఎవరు ప్రారంభించారు అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు? 1958 సంవత్సరంలో ప్రారంభించారు. ఏ పేరుతో ప్రారంభించారు అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది. ఇది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. దీనినే సిఫెల్గా పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు 1972లో 1958లో ప్రారంభించిన ఈ యొక్క సంస్థ 72లో సిఫెల్గా పేరు మార్చారు. సిఫెల్ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్. ఇది సిఫెల్ యొక్క ఫుల్ ఫామ్. ఈ సిఫెల్ అనేది ఇఫ్లుగా పరిణామం చెందింది. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లు అని పరిణామం చెందింది. ప్రధాన కేంద్రం ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉంది. అంటే ఈ విదేశీ భాషల విశ్వవిద్యాలయం మొదట ఏ పేరుతో వచ్చింది అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్గా పేరుతో వచ్చింది. అది సిఫెల్గా మారింది. ఆ సిఫెల్ ప్రజెంట్ ఇఫ్లుగా పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయము హైదరాబాద్లో ఉంది. ఇక్కడ ఇఫ్లు అంటే ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. ఉపాధ్యాయులకు భాషా బోధన కోర్సులు నిర్వహిస్తున్నారు ఈ యూనివర్సిటీలో. ఉదాహరణ ఏంటి అంటే ఆంగ్ల భాషా వాచకాల రూపకల్పన, కూర్పు, సమీక్ష, పరిశోధన. ఆంగ్ల భాష, ఇంగ్లీష్ సంబంధించిన భాషా వాచకాలు టెక్స్ట్ బుక్స్ అనేవి రూపొందించడం, వాటి కూర్పు, సమీక్ష, పరిశోధనలు ఉదాహరణగా చెప్పవచ్చు. తర్వాత డైట్. ఈ డైట్ని ఏమంటారు అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇది జిల్లా విద్యా శిక్షణ సంస్థ. ఈ డైట్ ఏర్పాటు ఉద్దేశం ఏంటి అంటే జిల్లా స్థాయిలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి అని. జిల్లా స్థాయిలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి అని డైట్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1986 సంవత్సరంలో జాతీయ విద్యా విధానం ప్రకారము ఈ డైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని డైట్లు ఉన్నాయి అంటే 13 డైట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రీ సర్వీస్, ఇన్ సర్వీస్లో ఈ యొక్క శిక్షణ అంశాలను ఈ డైట్ అందిస్తుంది. ఈ శిక్షణ ఇచ్చే అంశాలు ఏంటి ప్రీ సర్వీస్లోను ఇన్ సర్వీస్లో కూడా అని చూస్తే శిశు కేంద్రీకృత బోధన, ఆనందకర అభ్యసన, నూతన బోధన పద్ధతులు, బోధనలో సాంకేతిక వినియోగం, ఈ అంశాల మీద ప్రీ సర్వీస్లోను ఇన్ సర్వీస్లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ డైట్ యొక్క విధులు ఏంటి అని చూసినట్లయితే ప్రాథమిక విద్యలో గుణాత్మకత పెంచేందుకు పాఠశాల ఉపాధ్యాయులకు వనరులు అందిస్తుంది. అంతేకాకుండా ఎలిమెంటరీ విద్యా సమస్యల మీద చర్యాత్మక పరిశోధన నిర్వహిస్తుంది. ఇవి
డైట్ యొక్క విధులు. ఈ డైట్లో ముఖ్యంగా 7 విభాగాలు ఉన్నాయి. అవేంటి అంటే వృత్తిపూర్వ శిక్షణ విభాగం PSTE అని పేర్కొంటాం, విద్యా సాంకేతిక విభాగం ET, అదేవిధంగా పని అనుభవ విభాగం WA, జిల్లా రిసోర్స్ విభాగం DRU, ఇన్ సర్వీస్ ఫీల్డ్ ఇన్స్ట్రక్షన్ ఇన్నోవేషన్ కోఆర్డినేషన్ విభాగం IFIC అని పేర్కొంటాం, ప్రణాళిక మరియు యాజమాన్య విభాగం PNM, అదేవిధంగా కరికులం మెటీరియల్ డెవలప్మెంట్ మరియు మూల్యాంకన విభాగం, దీనిని CMDE అని పేర్కోవడం జరుగుతుంది. ఈ 7 విభాగాలు కూడా డైట్ కలిగి ఉంది. అదేవిధంగా నిస్టా, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. నిస్టా అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ సమీకృత ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం. నిస్టా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం. దీనిని 2019, 2020 నుండి ప్రారంభించారు. ఎలిమెంటరీ స్థాయిలో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి ఈ నిస్టాను కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం ప్రారంభించింది. నిస్టాను ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం ప్రారంభించడం జరిగింది. ఎందుకు ప్రారంభించింది? ఎలిమెంటరీ స్థాయిలో అభ్యసన ఫలితాలు మెరుగుపరచడానికి. దీని లక్ష్యం ఏంటి అని చూస్తే ఎలిమెంటరీ స్థాయిలో ఉపాధ్యాయులలో సామర్థ్యం పెంపొందించడము, విద్యార్థులలో క్రిటికల్ థింకింగ్ పెంపొందించడం. ఈ లక్ష్యాలతో ప్రధానోపాధ్యాయులకు సామర్థ్యం పెంపుదల, క్రిటికల్ థింకింగ్ పెంపొందించడమేమో విద్యార్థులలో చేయడం లక్ష్యంగా ఈ నిస్టా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నిస్టాలో ముఖ్యాంశాలు ఏంటి అంటే 4.2 మిలియన్ ఉపాధ్యాయుల సామర్థ్యం పెంపొందించడం. 4.2 మిలియన్ ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడం, అకాడమిక్ సపోర్ట్గా మరియు మొదటి స్థాయి కౌన్సిలర్లుగా ప్రిన్సిపల్స్ లేదా HMలకు శిక్షణ ఇవ్వడం. అకాడమిక్ సపోర్టర్లుగా మొదటి స్థాయి కౌన్సిలర్లుగా ప్రిన్సిపల్స్కు HMలకు శిక్షణ ఇవ్వడం. ఉన్నత శ్రేణి ఆలోచనలపై దృష్టి కేంద్రీకరించడం, ఆహ్లాదకర అభ్యసనను ప్రోత్సహించడం, కేంద్ర పాలిత పథకాలు కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, ఆన్లైన్ ద్వారా పర్యవేక్షణ మద్దతు వ్యవస్థ, కృత్యాధార శిక్షణ ప్రతుల తయారీ. ఈ యొక్క అంశాలన్నీ కూడా నిస్టాలో ముఖ్యాంశాలుగా ఉన్నాయి. MRC అంటే మండల్ రిసోర్స్ సెంటర్. దీనినే మండల్ విద్యా కేంద్రము అని చెప్పవచ్చు. ఇక్కడ MEO, ఈ MEO ఆధ్వర్యంలో MRC అనేది నిర్వహించబడుతుంది. ఈ MEOనే మండల్ విద్యా శాఖాధికారి అని పేర్కొంటాం. ఇక్కడ ప్రతి మండలానికి 2 MEOలను 2023 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎప్పటి నుంచి? 2023 నుంచి ప్రతి MRC సెంటర్లో కూడా 2 MEOలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వీరితో పాటు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, వీరినే CRPలు అని పేర్కొంటాం, వీరిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. MRC ఏర్పాటు ఉద్దేశం ఏంటి అని చూస్తే ప్రాథమికోన్నత పాఠశాలల్లో సక్రమంగా నిర్వహించడం. ప్రాథమికోన్నత పాఠశాలలు వీటిని సక్రమంగా నిర్వహించడము, ఉపాధ్యాయులకు విద్యా మార్గదర్శకత్వాన్ని అందించడం, విద్యా ప్రమాణాలను పర్యవేక్షణ చేయడము, మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడము, పాఠశాల విద్యా పరపతి తనిఖీలు, ఉపాధ్యాయ సాధికారతకు కృషి చేయడము, మండల స్థాయిలో వివిధ సమావేశాలు నిర్వహించడము, సైన్స్ ఫేర్ నిర్వహణ, బయట పిల్లలను బడిలో చేర్పించడము, మండల స్థాయిలో విద్యాపరమైన డేటా నిర్వహించడము, మధ్యాహ్న భోజన పథకం నిర్వహించడము, నాడు నేడు కార్యక్రమాలు నిర్వహించడము, స్కూల్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయడము. వీటన్నింటి ఉద్దేశం నిమిత్తము ఈ MRCని ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి
ఈ ఎంఆర్సి యొక్క ఏర్పాటు ఉద్దేశం ఏంటి అంటే ప్రాథమిక పాఠశాలల్లోనూ ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా ఇవి సక్రమంగా నిర్వహించబడుతున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించడం, ఉపాధ్యాయులకు విద్యా మార్గదర్శకత్వాన్ని అందించడము, విద్యా ప్రమాణాలు పర్యవేక్షణ చేయడము, మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడము, పాఠశాల విద్యా తనిఖీలు, ఉపాధ్యాయ సాధికారతకు కృషి చేయడము, మండల స్థాయిలో వివిధ సమావేశాలు నిర్వహించడము, సైన్స్ ఫేర్లు నిర్వహించడము, బడి బయట పిల్లలను బడిలో చేర్పించడము, మండల స్థాయిలో విద్యాపరమైన డేటా నిర్వహించడము, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, నాడు నేడు కార్యక్రమాల నిర్వహణ, స్కూల్ కాంప్లెక్స్ల నిర్వహణ. వీటి నిమిత్తము ఎంఆర్సీని ఏర్పాటు చేశారు. ఇక్కడ స్కూల్ కాంప్లెక్స్లు, ఈ స్కూల్ కాంప్లెక్స్లు 10 లేదా 12 ప్రాథమిక పాఠశాలలు మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు ఈ యొక్క స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని స్కూళ్లకు అంటే 10 నుండి 12 ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఉంటాయి. వీటికి ఈ కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తారు. ఉన్నత పాఠశాలను అనుబంధం చేసి ఈ స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒక సముదాయ కూటమిగా ఏర్పాటు చేస్తారు. ఈ స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు ఉద్దేశం ఏంటి అని చూస్తే పాఠశాల కార్యక్రమాల పనితీరు పర్యవేక్షించి గుణాత్మక విద్య అమలు చేయడం. పాఠశాల కార్యక్రమాల పనితీరు పర్యవేక్షించి గుణాత్మక విద్య అమలు చేయడం, ఇది స్కూల్ కాంప్లెక్స్ యొక్క ఏర్పాటు ఉద్దేశం. ఈ స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అని చూస్తే సెకండరీ పాఠశాల హెచ్ఎంలు ఎవరైతే ఉంటారో ఈ సెకండరీ పాఠశాల హెచ్ఎంలు స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్గా వ్యవహరిస్తారు. అంతేకాకుండా ఈ చైర్మన్కు సహాయకులుగా కార్యదర్శులు, అది కూడా విషయ నిపుణులైన ఉపాధ్యాయులు ఉంటారు. విషయ నిపుణులైన ఉపాధ్యాయులు చైర్మన్కి సహకారులుగా ఉంటారు. ఈ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు చూసినట్లయితే ఈ సమావేశాలు నెలకొకసారి జరుగుతాయి, కాంప్లెక్స్ పరిధిలో జరుగుతాయి. ఈ యొక్క సమావేశంలో నిపుణుల ఉపన్యాసాలు, మాదిరి పాఠ్య బోధన, విద్యా విషయ అంశాలపై చర్చిస్తారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో నిపుణులు ఉపన్యాసము, మాదిరి పాఠ్య బోధన, విద్యా విషయ అంశాలపై చర్చిస్తారు. ఇక్కడ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఒకచోట, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు సబ్జెక్టుల వారీగా ఆ సబ్జెక్టులు అనుసరించి సమావేశాలకు హాజరవుతూ ఉంటారు. ఇది ఎంఆర్సి సంబంధించి. అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తి లేదా ప్రవర్తన నియమావళి చూసినట్లయితే ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు. ఉపాధ్యాయ వృత్తి ఒక సామాజిక విధి. వృత్తి నిర్వహణకు ప్రత్యేక శిక్షణ అనేది అవసరం. ఇది సేవాభావంతో నిర్వహించే వృత్తి. ఉపాధ్యాయ వృత్తి అనేది సేవాభావంతో నిర్వహించే వృత్తి. ఈ వృత్తికి అధికారిక గుర్తింపు, సమాజంలో ఉన్నత స్థాయి ఉంటుంది. ఇది సాంకేతిక ప్రత్యేక లక్షణాలు ఉన్న సేవల సమాహారం. ఉపాధ్యాయ వృత్తి అనేది సాంకేతిక పరమైన ప్రత్యేక లక్షణాలు ఉన్న సేవల సమాహారం. సామర్థ్యాల ప్రమాణాలు కాపాడడానికి వృత్తి సంఘాలు ఏర్పడతాయి. దేశ నిర్మాణానికి తోడ్పడే వృత్తి అంటూ ఉంది అంటే అది ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయుడు మొత్తం సమాజానికి బాధ్యత వహిస్తాడు. బాలలను భావి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత పవిత్రమైనది అని పలువురు విశ్వసిస్తారు. అదేవిధంగా ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి యునెస్కో సిద్ధం చేసిన ప్రవర్తనావళి ప్రతిరూపం. ఇది యునెస్కో ప్రవర్తనావళి ఎప్పుడు సిద్ధం చేసింది అంటే 1984లో సిద్ధం చేసింది. ఈ 1984లో యునెస్కో సిద్ధం చేసిన ప్రవర్తనావళి ప్రతిరూపమే ఉపాధ్యాయ ప్రవర్తనావళి నియమావళిది. 1986లో జాతీయ విద్యా విధానం సూచనలు అనుకూలంగా 1986లో జాతీయ విద్యా విధానం సూచనలు అనుకూలంగా ఎన్సీఆర్టీ డ్రాఫ్ట్ ప్రవర్తన నియమావళిని రూపొందించింది. ఎన్సీఆర్టీ ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి డ్రాఫ్ట్ను ఎప్పుడు రూపొందించింది అంటే 1986 జాతీయ విద్యా విధానంలో. 1997లో ఎన్సీఆర్టీ
ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని ప్రకటించింది. ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళిని ఎన్సీఈఆర్టీ 1997లో ప్రకటించడం జరిగింది. దీనిలో 30 అంశాలు 6 రంగాల్లో వివరించబడ్డాయి. ఈ నియమావళికి పీఠిక కూడా ఉంది. ఈ పీఠిక ప్రతి శిశువుకు నాణ్యమైన విద్య అనే అంశంతో ప్రారంభమవుతుంది. ప్రతి శిశువుకు నాణ్యమైన విద్య అనే అంశంతో ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సంబంధాలు చూసినట్లయితే ఈ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉంటారు అంటే స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు. పిల్లల అభివృద్ధి లేదా వెనకబాటుతనం, అభివృద్ధి అయినా లేదా వెనకబాటుతనమైనా కానీ తల్లిదండ్రులకు ఎప్పుడు నివేదించాలి. తల్లిదండ్రులకు పిల్లల మీద గల విశ్వాసానికి భంగం కలిగించకూడదు. తన పిల్లల మీద ఉన్న విశ్వాసానికి తల్లిదండ్రులకు భంగం కలిగించకూడదు. అదేవిధంగా విద్యార్థులతో ఉపాధ్యాయుల సంబంధం చూసినట్లయితే పాఠశాలకు నిర్ణీత సమయంలో హాజరు కావాలి. ఉపాధ్యాయులు అనేవారు నిర్ణీత సమయంలో పాఠశాలకు హాజరు కావాలి. బోధన పూర్వ సంసిద్ధులై బోధించాలి. విద్యార్థులను ప్రేమానురాగాలతో చూసుకోవాలి. విద్యార్థుల అభివృద్ధికి పాటుపడాలి. ట్యూషన్స్ చెప్పి గౌరవ భృతి ఆశించకుండా ఉండాలి. విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని అవసరమున్న వారికే తప్ప ఇతరులకు వెల్లడించకుండా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికైతే అవసరం ఉందో వారికి తప్ప ఇతరులకు వెల్లడించకూడదు. డ్రెస్ కోడ్, మాటలు, ప్రవర్తన రూపొందించుకోవాలి. పాఠశాల క్రమశిక్షణ కాపాడాలి. ఇక్కడ ఉన్మికీకరణం అంటే ఉపాధ్యాయ వృత్తి నిర్వహణ పట్ల నిబద్ధతను కనపరచడానికి ఉపాధ్యాయులకు పరిసరాలు సహకరించడాన్నే ఉన్మికీకరణం అంటారు. ఉపాధ్యాయులు వృత్తి నిర్వహణ పట్ల నిబద్ధత కనపరచడానికి ఉపాధ్యాయులకు పరిసరాలు సహకరించడమే ఉన్ముఖీకరణం. ఇక్కడ డిసెకో ఈయనేమన్నారు, ఉపాధ్యాయులలో ప్రేరణ కలిగించడం గూర్చి నిర్వహణ ఇచ్చారు. ఉపాధ్యాయులలో ప్రేరణ కలిగించడానికి గూర్చి నిర్వహణ ఎవరిచ్చారంటే డిసెకో ఇవ్వడం జరిగింది. ఈ నిర్వచనం ప్రకారము ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహాన్ని పెంపొందించడానికి కానీ లేదా తగ్గించడానికి కానీ దోహదం చేసే కారకాన్ని ప్రేరణ అంటారని డిసెకో పేర్కోవడం జరిగింది. ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహాన్ని పెంపొందించడానికి కానీ లేదా తగ్గించడానికి కానీ దోహదం చేసే కారకాన్ని ప్రేరణ అంటారని డిసెకో పేర్కోవడం జరిగింది. తర్వాత ఉపాధ్యాయుల ప్రేరణ కారకాలు. ఈ ఉపాధ్యాయుల ప్రేరణ కారకాలు ముఖ్యంగా 2 ఉన్నాయి. ఆ 2 ఏంటి అని చూస్తే అంతర్గత కారకాలు, అదేవిధంగా బహిర్గత కారకాలు. ఇక్కడ అంతర్గత కారకాలు శారీరక ఆరోగ్యము, కుటుంబ జీవనంలో తృప్తి ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. శారీరకంగా ఉన్న ఆరోగ్యము కానీ కుటుంబ జీవనంలో తృప్తి ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. తద్వారా విధి నిర్వహణలో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక్కడ పనిచేసే అంశాలు ఏంటి అంటే ప్రతిభ, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు, ఉన్నత స్థాయిలోని పాఠ్యపుస్తకాలు, పాఠశాల బోధన, బోధనేతర కార్యక్రమాలు అమలుకు వనరులు అందుబాటులో ఉండడం, విశాల తరగతి గదులు, ప్రశాంత వాతావరణం. ఈ యొక్క కారణాలు అనేవి ఉపాధ్యాయుని యొక్క అంతర్గత కారకాలుగా ప్రేరణగా పనిచేస్తున్నాయి. ఉపాధ్యాయులకు ఈ అంశాలు ప్రేరణగా పనిచేస్తున్నాయి. అదేవిధంగా బహిర్గత కారకాలు ఏళ్ల తరబడి ఒకే పాఠ్యాంశం ఒకే తరగతికి బోధన చేయడం వల్ల నిరాసక్తత అనేది కలుగుతుంది. ఒకే పాఠాన్ని ఒకే తరగతికి ఏళ్ల తరబడి బోధించడం వల్ల నిరాసక్తత అనేది కలుగుతుంది. ఉపాధ్యాయులకు వేతనంతో కూడిన సెలవులతో డిగ్రీ, బిఎడ్ చేయడానికి అనుమతి ఇవ్వాలి. అంతేకాకుండా పీజీ, ఎంఎడ్, ఎంఫిల్, పిహెచ్డి చేయడానికి కూడా ప్రోత్సాహాన్ని అందించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఉపాధ్యాయులు ఇంకా ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది. సమర్థులైన ఉపాధ్యాయులకు ఈ అంతర్గత బహిర్గత కారకాలతో పాటు అవార్డులు,
ప్రశంసా పత్రాలు, పురస్కారాలు కూడా అందజేస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ భద్రత. ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగ భద్రతకు సంబంధించి మొదలియార్ కమిషన్ అనేక సిఫార్సులు చేయడం జరిగింది. ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగ భద్రతకు సంబంధించి 1983లో 2 కమిషన్లను నియమించింది. ఉపాధ్యాయుల సంబంధిత అంశాలు అధ్యయనం చేయడానికి, ఉపాధ్యాయులకున్న అంశాలు అధ్యయనం చేయడానికి 1982లో 2 కమిషన్లను నియమించింది. అందులో ఒక కమిషన్ పేరే ఛాత్రోపాధ్యాయ కమిషన్. నియమించిన ఒక కమిషన్ ఏది అంటే ఛాత్రోపాధ్యాయ కమిషన్. ఇది తన నివేదికను 1985లో సమర్పించింది. ఈ యొక్క ఛాత్రోపాధ్యాయ కమిషన్ సిఫారసులు ఏంటి అని చూస్తే, ఉపాధ్యాయుల జీతభత్యాలు ఇతర ఉద్యోగస్తుల కన్నా ఎక్కువగా ఉండాలి అని, అంతేకాకుండా ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని ఈ యొక్క ఛాత్రోపాధ్యాయ కమిషన్ పేర్కొంది. అంతేకాకుండా వృత్తి అర్హత పెంపొందించుకోవడానికి సెమినార్లు, కార్యశిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని ఈ ఛాత్రోపాధ్యాయ కమిషన్ కోరింది. తరువాత ఉపాధ్యాయ పురస్కారాలు. ఈ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఎప్పుడు అందిస్తారు అంటే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 5వ తేదీన ప్రతి సంవత్సరము కూడా ఈ ఉపాధ్యాయ పురస్కారాలు అనేవి అందించడం జరుగుతుంది. తర్వాత పాఠశాలలో నిర్వహించే రిజిస్టర్లు లేదా రికార్డులు చూసినట్లయితే, ముఖ్యంగా ఈ రికార్డులు సాధారణమైనవి అని, ఆర్థికపరమైనవి, విద్యా సంబంధమైనవి, సామాగ్రికి సంబంధించినవి, ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి, పర్యవేక్షణ తనిఖీకి చెందినవి, ఇలా వివిధ వర్గాలుగా పాఠశాలలో నిర్వహించే రికార్డులను చెప్పవచ్చు. ఇందులో సాధారణ రికార్డులు ఏంటి అంటే, పాఠశాల క్యాలెండర్, సర్వీస్ రిజిస్టర్, లాగ్బుక్, సందర్శకుల రిజిస్టర్, ప్రాపర్టీ రిజిస్టర్, అడ్మిషన్ లేదా విత్డ్రాయల్ రిజిస్టర్, ఉపాధ్యాయుల హాజరు పట్టి, కదలికల రిజిస్టర్, స్టాఫ్ డ్యూటీ రిజిస్టర్, స్టాఫ్ ఆర్డర్ బుక్, సాధారణ, ప్రత్యేక, ఐచ్ఛిక సెలవుల రిజిస్టర్, స్టాఫ్ మీటింగ్ మినిట్స్ బుక్స్. ఈ విధంగా సాధారణ రికార్డులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఆర్థికపరమైన రికార్డులు చూసినట్లయితే, క్యాష్ బుక్ మరియు లెడ్జర్ పుస్తకం, ఎక్విటెన్స్ రిజిస్టర్, రోజువారీ ఫీజు కలెక్షన్ రిజిస్టర్, కంటింజెన్సీ రిజిస్టర్, పేబుల్ రిజిస్టర్, స్టూడెంట్స్ ఫండ్ రిజిస్టర్, గవర్నమెంట్ గ్రాంట్స్ రిజిస్టర్, ఉపకార వేతనాల రిజిస్టర్, విరాళాల రిజిస్టర్, టీవీ బిల్స్ రిజిస్టర్, పోస్టల్ స్టాంప్ రిజిస్టర్, ఫీ అబ్స్ట్రాక్ట్ రిజిస్టర్, నాడు నేడు రిజిస్టర్. ఇవి ఆర్థికపరమైన రిజిస్టర్లకు ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా విద్యా సంబంధమైన రిజిస్టర్లు ఏంటి అంటే, విద్యార్థుల హాజరు పట్టి, కాల నిర్ణయ పట్టిక, పరీక్షా ఫలితాల రిజిస్టర్, అంతర్గత మార్కుల రిజిస్టర్, ఉపాధ్యాయుల డైరీలు, నెల లేదా టర్మ్ వారీ విద్యా కార్యక్రమాల రిజిస్టర్, సిబ్బంది వృత్యంతర కార్యక్రమాల రిజిస్టర్, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశ మినిట్స్ బుక్. ఇవి విద్యా సంబంధమైన రిజిస్టర్లు. అదేవిధంగా సామాగ్రికి సంబంధించినవి స్టాక్ రిజిస్టర్, ఇవి జనరల్ సంబంధించినవి, గ్రంథాలయ పుస్తక రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్లో ప్రయోగశాలకు సంబంధించింది, స్టేషనరీ సంబంధిత స్టాక్ రిజిస్టర్, గ్రంథాలయ పుస్తకాలు ఇష్యూ రిజిస్టర్, క్రీడా సామాగ్రి రిజిస్టర్. ఇవి సామాగ్రికి సంబంధించిన రిజిస్టర్లు. అదేవిధంగా ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్, ప్రభుత్వ ఉత్తర్వులు సర్క్యులర్ల రిజిస్టర్, లోకల్ టపా రిజిస్టర్. ఇవి ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రిజిస్టర్లు. అదేవిధంగా పర్యవేక్షణ తనిఖీకి చెందిన రిజిస్టర్లు ఏంటి అని చూస్తే, హెచ్ఎం పర్యవేక్షణ రిజిస్టర్, బహుమతుల శిక్షల రిజిస్టర్, గౌరవాల రిజిస్టర్, అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్, హెచ్ఎం సూచనల రిజిస్టర్, విద్యార్థి శారీరక ఎదుగుదల ఆరోగ్య రిజిస్టర్, విద్యాధికారుల తనిఖీ రిజిస్టర్, అధికారుల ఆడిట్ రిపోర్ట్ రికార్డ్, మధ్యాహ్న భోజన నిర్వహణ రికార్డు. ఇవి పర్యవేక్షణ తనిఖీకి చెందిన రిజిస్టర్లు. ఈ రిజిస్టర్ల బాధ్యత పూర్తిగా ప్రధానోపాధ్యాయులదే, అంటే హెచ్ఎంలదే ఈ యొక్క రిజిస్టర్ బాధ్యత పూర్తిగా కూడా. ఇది ఫ్రెండ్స్ ఇంతటితో పిఐఈలోని రీసెంట్గా రిలీజ్ అయిన
2024 విద్యా సంవత్సరంలో తెలుగు అకాడమీ నుండి 2వ లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మీ ముందు ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.